దేశవ్యాప్తంగా రామనామం మారుమ్రోగిపోతోంది. రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి నినాదాలతో దేశం సంబరాలు జరుపుకుంటోంది. అయితే లక్ష్మణుడు లేనిది రాముడు లేడు అనేది చరిత్ర. అయితే ఆ రామాలయంలో మాత్రం లక్ష్మణుడు లేడు. రాముడితో వనవాసం చేసిన లక్ష్మణుడు అక్కడి దేవాలయంలో మాత్రం కనిపించడు. ఇది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి గ్రామంలోని రఘునాథ ఆలయం. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రాచీన దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదంటున్నారు స్థానికులు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ రామాలయంలో సీతారాముడు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. వనవాసం చేసిన సమయంలో సైతం రాముడు వెంట ఉన్న లక్ష్మణుడు ఈ రామాలయంలో లేకపోవడం విశేషం. లక్ష్మణుడు లేకుండా రామాలయం ఉండడం ప్రపంచంలోనే ఎక్కడా లేదంటున్నారు గ్రామస్తులు. ఆంధ్రుల సాహితీలో, కాశీ చరిత్రలో ఇందల్వాయి రామాలయం గురించి ఉందంటున్నారు. సీతారాముడు లక్ష్మణుడు ఉండడం ఆనవాయితీ. కానీ ఇందల్వాయి గ్రామంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రామాలయంలో లక్ష్మణుడు లేకుండా సీతారాములు ఆంజనేయ స్వామి ఉండడం ఇక్కడ విశేషం. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే లక్ష్మణుడు లేకపోవడం, లక్ష్మణుడు బదులుగా ఇక్కడ ఒక పాము ఉండడం ఉంటుందని చెప్పేసి మా పూర్వీకులు చెప్తున్నారు. ఇటు సర్పం కూడా చాలా మహిమాన్వితం గలది. ఇక్కడ లక్ష్మణుడు విగ్రహం లేకున్నా కానీ మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒక నాగుపాము అనేది లక్ష్మణుడి రూపంలో ఉందని, అది ఎప్పుడు కూడా ఈ రామ మందిర్ చుట్టుపక్కలనే ఉంటూ మందిరం ఎప్పుడు కూడా అస్తుపోతూ ఉంటాయని మేము చిన్నప్పటి నుంచి చెప్తూ విన్నాం. మేము కూడా చాలాసార్లు దాన్ని చూసినాం. కానీ అది ఎవరికి కూడా అపాయం చేయదు. అదే లక్ష్మణుడిగా భావిస్తూ ఉంటారు గ్రామస్తులందరూ. మరోవైపు మూల విగ్రహం హనుమంతుడు ఉండడం ఆలయ ప్రత్యేకతను చాటుతోంది. ఈ ఆలయంలో లక్ష్మణుని విగ్రహం ఉండకపోవడానికి కారణాలు మాత్రం ఎవరికీ తెలియదంటున్నారు. అయితే ఆదిశేషుని అంటే పాము అవతారంలో లక్ష్మణుడు ఈ ఆలయంలో సంచరిస్తాడని స్థానికులు చెబుతుంటారు. ఈ శీలం జానకిబాయి యొక్క వారి వంశస్థుల పరిపాలన లోపల ఈ విగ్రహం అనేది పూర్వం నిజామాబాదు నడిబొడ్డున ఉన్నటువంటి రఘునాథ దేవాలయంలో ఉండేదని, అక్కడ వివిధ మత ఘర్షణలో అన్ని ఆలయాలు ధ్వంసమవుతుంటే ఈ ఆలయం కూడా ధ్వంసం కాకూడదనే ఉద్దేశం చేత ఈ ఇందల్వాయి గ్రామానికి తీసుకొని రాబడి ఇక్కడ రక్షణ వ్యవస్థ ఉంటుందనే ఉద్దేశం చేత ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారని, ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏ చరిత్ర చూసినా, రామాయణం చూసినా ప్రతి ఒక్క దగ్గర కూడా లక్ష్మణుడు వెన్నంటే ఉంటాడు. కానీ ఈ దేవాలయంలో మాత్రం లక్ష్మణుడు లేకుండా శ్రీ సీతారామచంద్రులు విగ్రహంలో, మూల విగ్రహంలో హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేకపోవడం చాలా ప్రత్యేకతగా భారతదేశంలోనే ఏకైక రామాలయంగా ఇది చెప్పుకోవచ్చు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ పూర్తయి దేశవ్యాప్తంగా రామనామం జపంతో తరిస్తున్న ఈ సందర్భంలో లక్ష్మణుడు లేని రామాలయంను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు గ్రామస్తులు.